వాటర్ మొత్తాన్ని వడపోసుకొని బౌల్ పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉలవలని. ఉదయానికి ఇలా చక్కగా మొలకలు వచ్చాయి. హలో అండి, వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈ ఉలవల మైక్రోగ్రీన్స్ని ఈ స్టీల్ గిన్నెలో ఎలాంటి గ్రోయింగ్ మీడియంతో పని లేకుండా ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు కూడా ఈ ఉలవల ఆకుకూరను సక్సెస్ఫుల్గా పెంచుకోగలుగుతారు. ఈ ఉలవల మైక్రోగ్రీన్స్ని పెంచుకోవడానికి తీసుకున్న బౌలు అడుగు భాగం ఇలా సమానంగా ఉన్నది తీసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ ఉలవలని నార్మల్ వాటర్తో 1-2 సార్లు కడుక్కోవాలి. ఈ ఉలవలలో జిడ్డులా ఏమన్నా ఉంటే పోతుంది. ఇక ఈ వాటర్ మొత్తాన్ని పూర్తిగా వంచేసుకోవాలి. మనం ఈ ఉలవల మైక్రోగ్రీన్స్ని పెంచుకోవడానికి తీసుకున్న స్టీల్ బౌల్ ఉంది కదా, ఇలాంటిదే మరొకటి కూడా కావాలి. ఈ 2 గిన్నెలు ఒకదాంట్లో మరొకటి ఇలా సెట్ అయ్యేలా ఉండాలి. ఇక ఈ ఉలవలను ఈ గిన్నెలో సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఉలవల ఆకుకూర మనకి ఒక 6-7 రోజులకి రెడీ అవుతుంది. ఈ ఉలవలను ఒక 3-4 గింజల మందంలో ఉండేటట్లు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఈ బౌల్ మొత్తం కూడా ఉలవలు ఒకే మందంలో ఉండాలి. ఒక చోట మందంగా, ఒక చోట పలుచగా ఉండకూడదు. ఉలవలను బౌల్ అంతా ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాక పైనుంచి కూడా ఇలా కొంచెం వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకొని పైన ఇలా మరొక బౌల్‌ని పెట్టుకోవాలి. ఈ పైన పెట్టుకున్న బౌలు కింద బౌల్‌లోని ఉలవలను టచ్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ బౌల్‌ని చీకటిగా ఉండే ప్లేస్‌లో పెట్టుకోవాలి. ఈ బౌల్స్ అంచుల నుంచి కూడా వెలుగు లోపలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇలా ఒక క్లాత్‌తో కప్పుకొని దీన్ని ఏదైనా ఒక షెల్ఫ్‌లో ఒక పక్కగా పెట్టుకోండి. గ్రో విత్ మీ సిరీస్‌లో ఇదొచ్చేసి డే 2. మా వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరలా ఇదే టైంకి కలుద్దాం.